చేసేద్దాం. అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరంతా పచ్చదనంతో నిండుగా ముస్తాబై ఉంటుంది. అది ఒక వర్షాకాలపు సాయంత్రం. ఒక పచ్చని పొలంలో 5గురు అబ్బాయిలు కలిసి దాగుడుమూతలు ఆడుకుంటున్నారు. వాళ్ళ వయస్సు ఒక 7 ఏళ్ళు ఉంటుందేమో. అలా ఆడుకుంటూ ఉండగా అక్కడికి అదే వయస్సులో ఉన్న ఇంకొంతమంది అమ్మాయిలు ఆవుల్ని తోడుకుంటూ అక్కడికి వచ్చారు. వాళ్ళలో ఒక్క పాప మాత్రం ఈ దాగుడుమూతలు ఆడుకుంటున్న 5గురు అబ్బాయిలకి స్పెషల్గా కనిపించింది. ముఖ్యంగా మన హీరోకి. ఆ వచ్చిన అమ్మాయిల్లో అందరూ చూడడానికి చక్కగా ఉన్న ఆ ఒక్క పాప కళ్ళలో మాత్రం సముద్రమంత దయ, కొండంత అమాయకత్వం మన హీరోని ప్రేమలో పడేలా చేసింది. ప్రేమ అంటే 7 ఏళ్ల వయస్సులో కలిగే స్వచ్ఛమైన ప్రేమ. మన హీరో ఆ పాప వెంటనే మంచి స్నేహితులు అయిపోయారు. రోజు ఆ అమ్మాయి పొలం దగ్గరికి వచ్చేటప్పుడు క్యారేజ్లో మన హీరోకి నచ్చే నోరూరుంచే వంటలు తీసుకొని వచ్చేది. ఆ వంటల్ని మన హీరో తన ఫ్రెండ్స్ కలిసి లొట్టలేసుకుంటూ తినేవారు. మన హీరో హీరోయిన్ చిన్నప్పుడు కలిసి ఆడుకున్న ఆటలెన్నో. వాళ్ళిద్దరినీ చూసి ఆ ఊర్లో ఉన్న జనమంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అలానే మన హీరో హీరోయిన్ చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోయారు. ఆ పెద్దవాళ్ళు అయ్యే ప్రాసెస్లో వాళ్ళ మధ్య లెక్కలేనన్ని బ్యూటిఫుల్ మెమరీస్, లెక్క పెట్టగలిగే అన్ని తగాదాలు. వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఆ ఊరంతా ఆశపడ్డారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమ వాళ్ళిద్దరి మధ్య మాత్రమే ఇరుక్కుపోలేదు, ఊరంతా నిండిపోయింది. ప్రేమ అంతే, ఇరుగ్గా ఉంటే దానికి ఊపిరాడదు. మన వాళ్ళకి పెళ్లి వయసు రానే వచ్చింది. హీరో దగ్గరికి పెళ్లి విషయం మాట్లాడదామనే మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడ హీరో వాళ్ళ అమ్మ ఏడుస్తూ కనిపించింది. వాళ్ళ అమ్మకి మన హీరోయిన్కి మంచి రిలేషన్షిప్ ఉంది. ఏమైంది అని మన హీరోయిన్ అడిగింది. అప్పుడు ఆమె చెప్పిన విషయం విని మన హీరోయిన్కి ఒక్క నిమిషం గుండె ఆగినట్లయింది. అసలు ఆ ఊర్లో ఉన్న అమ్మా నాన్న మన హీరోకి అసలు అమ్మా నాన్న కాదు. మన హీరోయిన్ అనుకున్నట్లు మన హీరో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు కాదు. పక్క ఊర్లో ఉన్న పెద్ద నగరంలో ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల చిన్నప్పుడే హీరో వాళ్ళ నాన్న ఈ పల్లెటూరులో ఉన్న వీళ్ళ దగ్గర వదిలేశాడు. ఇంక మన హీరో వాళ్ళ ఊరు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందని చెప్పి హీరోని పెంచిన ఆ తల్లి ఏడుస్తూ మన హీరోయిన్కి ఇదంతా చెప్పింది. హీరో గురించి నిజం తెలిసాక మన హీరోయిన్ వాళ్ళ మధ్య పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. మన హీరోకి ముందు నుండే తెలుసు వాళ్ళ ప్రేమ పెళ్లిదాకా రాదని. కానీ వాళ్ళు ఆ ఊర్లో ఉన్నన్ని రోజులు వాళ్ళ మధ్య ప్రేమని ఇప్పటికీ మనం కథలు కథలుగా చెప్పుకుంటాం. అవును, ఈ కథ సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగిన రాధాకృష్ణుల ప్రేమ కథ. కృష్ణుడికి రాధ మీద అంతులేని ప్రేమున్నా అతను తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి బృందావనం వదిలేసి మధురకి వచ్చి తన మామ అయిన కంసుణ్ణి చంపి తన తల్లిదండ్రుల్ని విడిపించారు. ఆ తరువాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి ప్రేమ వియోగం తప్పలేదు. ఇంక మనమెంత? అతను అనుకుంటే రాధని ఎలా అయినా పెళ్లి చేసుకోగలరు, ఎందుకంటే అతను భగవంతుడు. కానీ జరగాల్సింది జరగక మానదు. మన కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోకుండా చేస్తూ ముందుకెళ్ళాలి అని మన మనుషులకి తన జీవితాన్నే ఒక పాఠంగా మలిచి మనకి నేర్పించారు. మనం కూడా శ్రీకృష్ణుడి దారిలోనే నడిచి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా మన ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.